మిత్రులారా, ఫిబ్రవరి 14th నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. కన్న వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళకి అయిపోయింది. నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నేను ఎవరిని ప్రేమించినా ఒక్కలే ప్రేమించినా పెళ్లి చేసుకుంటాను. పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఫిబ్రవరి 14th ఇది చాలా మందికి గుర్తుపెట్టుకునే రోజు, గుర్తుకొచ్చే రోజు. దీనికంటే 10 రోజుల ముందే సెలబ్రేషన్ ఏ విధంగా జరుపుకోవాలని చర్చించుకునే రోజు. ఫిబ్రవరి 14th అంటే ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే అని మనం పిలుచుకుంటూ ఉంటాం. దీనికంటే 10 రోజుల ముందే రోజ్ డే అని చెప్పేసి, హగ్ డే అని చెప్పేసి, కిస్ డే అని చెప్పేసి ఇట్లా ఒక వినూత్నమైనటువంటి భిన్నమైన సంస్కృతి భారతదేశంలో నడుస్తున్నది అని చెప్పేసి, ఈ వ్యాలంటైన్స్ డే మనది కాదు, ఈ వ్యాలంటైన్ అనేది వేరే దేశపు వ్యక్తి, ఈ సంస్కృతి మనది కాదని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ, కొంతమంది ఒక్కరోజే ప్రేమించుకోవడం ఏంటి, ఒక్కరోజే ప్రేమ చాలా అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛగా ప్రేమించుకుందాం, కులాలు విడిచి ప్రేమించుకుందాం, మతాలు విడిచి ప్రేమించుకుందాం అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలా వద్దా, జరుపుకుంటే ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఈ వ్యాలంటైన్స్ డేని ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనే విషయాల్ని కొంతమందితో మనం మాట్లాడి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? సంతోష. సంతోష. ఇప్పుడు ప్రేమికుల రోజు అంటే తెలుసా అమ్మ మీకు? తెలియదు, చెప్తే. ప్రేమికుల రోజు అంటే వ్యాలంటైన్స్ డేగా ఫిబ్రవరి 14వ తారీఖు నాడు జరుపుకుంటారు. 14వ తారీఖు. అవును. అప్పట్లో మీ కాలంలో ప్రేమలు ఎట్లుండేమ్మా? అప్పుడు వేరే, చిన్నగా ఉన్నప్పుడు వేరే ఉండే, ఇప్పుడు వేరే అయింది. ఎట్లయింది? అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి మార్చిరు, అన్ని మారినాయి. టీవీలు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, అన్ని మార్చిరు. ఫిక్స్డ్ అప్పుడు అయింది. ఇప్పుడు అక్కడ పోయిన అడ్రస్ మళ్ళీ ఇక్కడ కొత్తగా వచ్చినాయి, అంతే మారింది. మీరు చిన్నగా ఉన్నప్పుడు బల్లె కానీ స్కూల్లో ఉన్నప్పుడు అన్ని ఫోన్లు లేవు, ఏం లేవు, ఇంత ఫ్రీ కూడా మాట్లాడరు లేకుండా కదా. ఇప్పుడు అంతా మాట్లాడుతున్నాం కదా, ఫ్రీగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫోన్లు అన్నా కానీ, అమ్మ ముందు ఉన్నా కానీ, అయ్య ముందు ఉన్నా కానీ భక్తి భయం లేదు ఇప్పుడు. అప్పుడేమో అంత భయం ఉండే మాట్లాడారు. భయం భక్తి లేదు ఇప్పుడు. భయం భక్తి లేదు, మొత్తం ఎట్లా చేసినా మాదే, రాజరికం మొత్తం మాదే. మేము ఎట్లా చెప్తే అట్లా నడవాలి అమ్మాయి అన్నట్టు పోయింది. లవర్స్ గురించి ఇప్పుడు విచ్చలవిడి ప్రేమలు అయిపోయినాయి. అవును. 10వ తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలు అయిపోయినాయి. అవును. 10th క్లాస్ అయిపోయినప్పుడు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఏముంది, ఇంకా అదే కదా, కాలేజ్ కానీ వస్తారు కథ. ఈ కప్ అయిపోయింది, ఈ కప్ అయిపోయింది. ఇక కాలేజీకి వస్తారు అన్నట్టు 10 అయిపోయినట్టు 11వ తరగతి కాలేజీకి వస్తారు. అంటే మరి ప్రేమించుకోవడం వాళ్ళ ఇష్టం కదా, పెద్దలు చెప్పినట్టు ఎందుకు వినాలి? మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటది. అవును. మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటది, పెళ్లి చేసుకుంటారు వాళ్ళే, లవ్ చేసుకుంటారు వాళ్ళే. పెద్దల మాటలు ఎందుకు వినాలంటున్నా? ఇంకెందుకు వినాలంటే కొందరు అట్లా ఊరు, కొందరు ఇట్లా ఊరు కదా. సాదిరు పెద్ద చేసిరు కదా. అమ్మాయి అప్పుడు కన్నారు పెద్ద చేసిరు, సాదిరు అన్ని లిఫ్ట్ కాయించారు. ఇప్పుడు అదంతా లేదుగా మళ్ళా. అదంతా లేదు ఇప్పుడు. ఎవరి మాట చెప్తుంటలేరు. మా చేతి మీద మేమే పోతున్నాం, మా చేతి మీద మేమే వస్తున్నాం అన్నట్టు జరుగుతుంది. అంటే ఎక్కువగా వీళ్ళను స్కూళ్ళ కానీ కాలేజీల కానీ పని కానీ పంపించడం ద్వారా జరుగుతుంది అంటారా? ఇంకా దీని వలన మరి ఇప్పుడు కంపెనీలో పోతున్నామన్నా నువ్వు ఆ పని చేసుకుని వస్తారు. బయటకు పోయి 500 అయినా 1000 రూపాయలైనా తెచ్చుకుంటారు. ఎట్లయినా అల్ల పోతే కూడా 500 కదా, 500, 400 రూపాయలు, 300 రూపాయలు ఇస్తారు. దాని కంపెనీ దీనికి జరుగుతుంది. అట్లనే పని చేస్తున్నామని అంటారు. కాలేజీ పోతారు, కాలేజీ పోయినా అదే చేస్తారు. కానీ ఈ మధ్యలో అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువైనాయి. పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా ఆ తర్వాత అయిపోయారు. అప్పుడంతా కూడా డిస్టర్బ్ లేదు. ఇప్పుడు కూడా ఇంకెక్కువ అయిపోయింది. ఈ కాలేజ్ కన్నా, మన పోర్ల కన్నా, మన కన్న వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళకి అయిపోయింది. వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు అయ్యారు, వాళ్ళకన్నా ఎక్కువ జెంట్స్ అయ్యారు. కానీ చంపుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళాన్ని చంపడం. ఉంటే మాత్రం ఉండని పోని అన్నట్టు ఇది అయిపోయింది. ఎక్కువ విడాకులు కూడా అవుతున్నాయి. విడాకులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటారు ఎక్కువ విడాకులు? మరి ఎందుకు అవుతున్నాయి అంటే మొగడు మంచిగా, పెళ్ళని మంచిగా, మొగడు అత్త మామ గురించి మొత్తం ఉంటారు టార్చర్.
అత్త గురించి మొత్తం టార్చర్ ఉంటుంది ఇంట్లో అత్త మామ గురించి సంసారం గురించి దేని గురించి ఒక దాని గురించి వస్తూనే ఉంటుంది రాకేం ఊకోదు దేనికన్నా ఒక దాని గురించి లిమిట్ వస్తూనే ఉంటుంది అత్త మామ గురించి అన్నా లేకపోతే మగ తరపు నుంచి అన్నా అత్త తరపు నుంచి అన్నా ఎవరి తరపు నుంచి అన్నా వస్తూనే ఉంటుంది ఎక్కువ ఈ ప్రేమలు ఆడోళ్ళ వైపు నుంచి ఎక్కువ పెరుగుతున్నాయా మొగోళ్ళ వైపు నుంచి ఎక్కువ పెరుగుతున్నాయా ఆడోళ్ళ నుంచి ఉన్నాయి మొగల తరపు నుంచి ఉన్నాయి ఇద్దరు చెప్పవాళ్ళు ఇద్దరికి సెట్ అవుతుంది ఇద్దరికి సెట్ అయింది అలా సెట్ అయింది ఇల్లు తీయరా ఇల్లు పెట్టరా ఎక్కువ మోసపోతుంది ఎవరు ఈ ప్రేమలా ఆడోళ్ళు ఎక్కువ మోసపోతురా మొగోళ్ళు ఎక్కువ మోసపోతురా మొగోళ్ళు ఎక్కువ ఏం కాదు ఆడోళ్ళు మోసపోతారు ఆడోళ్ళే మోసపోతురా ఆడోళ్ళు మోసపోతారు ఆడోళ్ళకి అయిపోయింది మన మొగోళ్ళకి వచ్చింది ఇప్పుడు మొగోళ్ళకి వచ్చి ఆ సిస్టమ్ మొగోళ్ళకి వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి కదా అన్నీ అవుతున్నాయి జరుగుతున్నాయి ఇట్లా అట్లా జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ అక్క నీకు వ్యాలంటైన్స్ డే అంటే తెలుసా అది నాకు ప్రేమికుల రోజు ప్రేమికుల రోజు అన్నట్టు అంటే తెలుసా అనేది వింటారా. మీ కాలంలో అప్పుడు మీరు యూత్ గా ఉన్నప్పుడు ప్రేమికుల రోజు జరుపుకున్నారా? ప్రేమికుల రోజు జరుపుకునే రోజులు మా లేవు వాస్తవంగా. నేను ఎవరిని ప్రేమించినా ఒక్కలే ప్రేమించినా పెళ్లి చేసుకున్నా. లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నా. నేను అప్పట్లో మీ ప్రేమ ఎట్లుంది, యువత ప్రేమ ఎట్లుంది? అప్పట్లో ఉన్న ప్రేమ అయ్యవ్వను చూస్తే అన్నదమ్ములను చూస్తే వాము మా నుంచి మా అన్నొత్తాడు మా అయ్యొత్తాడు అని భయపడి ఉరికినాం. అవసరం అనుకుంటే దొరికినాం అనుకో ఎవరైనా తెరుకన్నా పోతే దొరికితే కట్టేసి దండగల పారవుతావా అని భయపడ్డాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఏమైనా హలో ఏడున్నావు బాస్ నేను వస్తున్నా నువ్వు పలానా కాడికి రా అనుకుంటాను, ఫోన్లలో జరుపుకుంటాను. కానీ అదైతే చాలా రాంగు. తల్లిదండ్రులకు వాస్తవంగా నమ్మి చదువులకు పోండి కాలేజీలోకి పోండి అని తోలితే అమ్మాయిలు అబ్బాయిలు పోయి చేసే పనులు మాత్రం పార్కులలో తిరిగి ఇచ్చరవిలుగా తిరుగుతారు. అది తిరిగి ఆఖరికి వాళ్ళే నష్టపోతారు. ఎవరికేం కాదు, దేశానికి ఏం కాదు, ఎవరికేం కాదు. కానీ ఇది మాత్రం చాలా నష్టం జరిగేది తల్లిదండ్రులకు, తిరిగే పిల్లలకు. అది నా అభిప్రాయం. అంటే పిల్లలు ఏమంటున్నారంటే మాకు ప్రేమించుకునే హక్కు కూడా లేదా, మేము ప్రేమించుకోవద్దా, పెళ్లి చేసుకుంటోళ్ళం మేము ప్రేమించుకుంటోళ్ళం మేము, ఇలా తల్లిదండ్రుల ప్రమేయం ఏంది, మేము మేజర్లమైనగా అంటున్నారు. అంటే వాస్తవంగా వాళ్ళు మేజర్లు కూడా కాకముందు నుంచే మొత్తం ట్రై చేస్తారు. కానీ చాలా చెడిపోతారు. అందుకనే తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలియకుండా వాళ్ళ మీద పెంచుకున్న ఆశలను సర్వనాశనం చేసి ఆగమవుతారు పిల్లలు. అది మాత్రం ఎక్కువ ఈ ప్రేమలలో ఆడోళ్ళు నష్టపోతురా మొగోళ్ళు మోసపోతురా? మొగోళ్ళు మోసపోతారు. ఆడోళ్ళతోటి మొగోళ్ళు చాలా వరకు మోసపోతారు. కానీ మొగోళ్ళకు కొంచెం ఆలోచించుకుంటే వాళ్ళు నష్టపోకుండా దారి ఉన్నది. కానీ ఆ దారిలో కాదు, ఈ మైకంలో పడిపోతారు. అటువంటి మైకంలో పడిపోతే మాత్రం ఆగమవుతారు. ఎట్లా మోసం చేస్తారు ఆడోళ్ళు? ఎట్లా మోసం చేస్తున్నారు అంటే ఏదో ఒకటి అంత ప్రేమ చూపి అంతే, ఏం లేదు. అలా ప్రేమ పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళి అయిన వాళ్ళు కాదు అసలు ప్రేమికుల రోజు జరుపుకుంటాను అని అంటే భర్తను పిల్లలకు అన్నాక కూడా మందులు పోసి చంపి ఆగమని చేసే రోజులు ఇవి. అట్లా చంపుతాళ్ళు. అట్లా చంపి ఇప్పుడు టీచర్లు కూడా అవసరం అనుకుంటే 10వ తరగతి చిన్న ఏం లేకుండా ఉన్న అమ్మాయిని కూడా ప్రేమిస్తాళ్ళు సార్లే గట్లా. అయితే నేనేమంటున్నా అంటే ఈ ప్రేమలు ఏవైతున్నాయో యువతులు కావచ్చు యువకులు కావచ్చు వీళ్ళు ప్రేమించుకుంటే ఓకే, కానీ పెళ్ళైన వాళ్ళు కూడా అవతల ఇంటోని పొరుగింటోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని సంసారాలు ఆగం చేసుకుంటారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఆడదాని దగ్గర ఫస్ట్ భయం ఉండాలి. మగోడు ఆలోచించి అటువంటిది పెట్టుకోకుండా ఉన్నప్పుడే సంసారం బాగుపడుతుంది. ఎందుకోసం అక్రమ సంబంధాలు? ఎందుకోసమైనా అంటే ఇక ఎందుకోసమని చెప్తాం మనం, బల్పులు అంతే, వేరే లేదు. అహంకారం, బల్పులు, తిండి ఎక్కువై కొవ్వు ఎక్కువై 66 కూరలు కావాలని బలిచి అస్సలు సంసారం చేసే ఆడదైతే అట్లా చేయదు. బయట తొక్కులు నేర్చిన బాపతి చేస్తుంది. చంపుతాళ్ళు మళ్ళీ వాడిని పిల్లలు కానీ కూడా చంపుతాళ్ళు. మొగని చంపుతున్నారు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం వేరే వాళ్ళతో పెట్టుకొని ఇంటెమ్మటోని కూడా పెట్టుకొని బయటతో పెట్టుకొని వాని మీద బండి ఎక్కిపోయి అటు ఇటు చేసి మొగన్ని నిష్కారణంగా మందులు ఇచ్చి కోటర్ల ఎలకల మందులు పోసి మన్ను పోసి చంపుతారు. అవి కూడా జరిగినాయి. ఇప్పుడు యువకులు కూడా మాస్కులు పెట్టుకొని సొంత తల్లిదండ్రులు ముంగటనే నడుచుకుంటూ పోయినా కూడా గుర్తుపెట్టలేనటువంటి పరిస్థితి. ఈ ప్రేమలు విచ్చలవిడి ప్రేమలు అయినాయి. బయటికి పంపించినదే కారణమైందంటారా? చదువుకో బిడ్డ అని, పనిచేయ బిడ్డ అని బయటికి పంపించడే కారణమైందంటారా? ఇప్పుడు బయటికి పంపించడం కారణం కాదు, చదువుకుంటారు నా పిల్లలు అనుకునే పంపించు.
ఇవన్నీ బయట వాళ్ళు పిల్లలు చేసుకునేది ఇది అంతే. తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏం లేదు, బతుకు అంటే చదువుతారు. తల్లిదండ్రులు అబ్జర్వేషన్ ఉండాలి, కనిపెడుతూ ఉండాలంటే వాళ్ళు కాయ కష్టం చేసి నాకు ఒక 2,000 కావాలనే కొట్టుడు వరకే ఎరక వాళ్ళకి ఏం ఎరక, అంతవరకే జరుగుతుంది. కానీ ఇక అంత కథ తల్లిదండ్రుల నమ్మకాన్ని తల్లిదండ్రుల నమ్మకాన్ని వాళ్ళని కన్నందుకు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న వాళ్ళని మాత్రం మోసం చేస్తారు పిల్లలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.